మీరెప్పుడైనా ఆలోచించారా? ఒక అమెరికన్ F-15E స్ట్రైక్ ఈగల్ ఇరాన్ సరిహద్దు జాగ్రోస్ పర్వతాల్లో షాట్ డౌన్ అయితే ఏం జరుగుతుంది? ఇది కేవలం ఒక యాక్షన్ సీన్ కాదు, ఇది నిజ జీవితంలో జరిగిన ఒక డ్రమాటిక్ రెస్క్యూ మిషన్ యొక్క అద్భుతమైన కథ. ఈ వీడియోలో చూడండి, అమెరికా F-15E స్ట్రైక్ ఈగల్ ఎలా షాట్ డౌన్ అయిందో. ఇరాన్ సరిహద్దు జాగ్రోస్ పర్వతాల్లో జరిగిన ఒక డ్రమాటిక్ ఘటన. F-15E జెట్ రన్వే నుంచి టేకాఫ్ అవుతుంది. గ్రౌండ్ క్రూ సహాయంతో మిషన్ స్టార్ట్ అవుతుంది. ఆసక్తికరం ఏమిటంటే, ఇలాంటి మిషన్లలో గ్రౌండ్ క్రూ ప్రతి సెకండ్ కూడా చాలా కీలకం. ఒక చిన్న తప్పిదం కూడా ప్రాణాలు తీసేస్తుంది. లో ఆల్టిట్యూడ్లో టెర్రెయిన్ ఫాలోయింగ్ రాడార్ ఉపయోగించి పర్వతాల మధ్య దాక్కుంటూ వెళ్తుంది. ఆశ్చర్యకరమైన ఫ్యాక్ట్ ఏమిటంటే, ఈ టెర్రెయిన్ ఫాలోయింగ్ టెక్నాలజీ జెట్ను శత్రువు రాడార్ నుంచి దాచేస్తుంది. ఇది యుద్ధంలో ఒక గేమ్ చేంజర్. జెట్ నెమ్మదిగా ఎక్కుతూ GBU-28 బంకర్ బస్టర్ బాంబ్ వదులుతుంది. ఈ బాంబ్ భూమి లోపల 30 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోయి బంకర్లను ధ్వంసం చేయగలదు. ఇది నిజంగా ఒక భయంకరమైన ఆయుధం. ఇరాన్ ఫోర్సెస్ రష్యన్ మేడ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ లాంచ్ చేస్తారు. మ్యాక్ 2.8 వేగంతో వస్తుంది. ఆసక్తికరమేమిటంటే, ఈ మిసైల్ వేగం గంటకు 3400 కిలోమీటర్లకు పైగా. జెట్కు తప్పించుకోవడం చాలా కష్టం. మిసైల్ జెట్ రేర్ దగ్గర ప్రాక్సిమిటీ ఫ్యూజ్ యాక్టివేట్ అయి పేలుతుంది. ఈ ప్రాక్సిమిటీ ఫ్యూజ్ టెక్నాలజీ జెట్ దగ్గరకు వచ్చిన వెంటనే పేలుడు చేస్తుంది. ఇది ఒక అత్యంత అధునాతన యుద్ధ సాంకేతికత. హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. పైలట్ ఇజెక్ట్ చేసి పారాచూట్తో దిగుతాడు. ఆశ్చర్యకరమైన ఫ్యాక్ట్ ఏమిటంటే, ఈ ఇజెక్షన్ సీట్ రాకెట్ సహాయంతో కేవలం సెకండ్లలో పైలట్ను భద్రంగా బయటకు తీసుకొస్తుంది. జెట్ క్రాష్ అవుతుంది. పైలట్ పర్వతాల్లో ల్యాండ్ అవుతాడు. ఇక్కడ ఒక క్యూరియస్ ఫ్యాక్ట్, ఇలాంటి క్రాష్ ల్యాండింగ్ తర్వాత పైలట్ ఎన్ని గంటలు శత్రు ప్రాంతంలో ఒంటరిగా ఉండాల్సి వచ్చిందో ఊహించండి. A-10 థండర్ బోల్ట్ రెస్క్యూ కోసం తక్కువ ఎత్తులో వస్తుంది. ఈ A-10 యుద్ధంలో ఒక ట్యాంక్ బస్టర్గా ప్రసిద్ధి చెందింది. దీని 30mm క్యానన్ ఏ ట్యాంక్నైనా చిన్నభిన్నం చేసేస్తుంది. A-10 30mm క్యానన్తో ఇరాన్ కాన్వాయ్ని స్ట్రేఫ్ చేసి ధ్వంసం చేస్తుంది. ఆసక్తికరమేమిటంటే, ఈ క్యానన్ నుంచి వచ్చే గుండ్లు గంటకు 3900 రౌండ్ల వేగంతో వస్తాయి. ఇది నిజంగా ఒక భయంకరమైన ఫైర్ పవర్. చైనీస్ మాన్పాడ్స్ మిసైల్ A-10 ఇంజన్ని హిట్ చేస్తుంది. ఇలాంటి మాన్పాడ్స్ ఎవరైనా భుజంపై మోసుకెళ్లి కాల్చగలరు. ఇది యుద్ధంలో చాలా ప్రమాదకరమైన ఆయుధం. A-10 ఇంజిన్ డ్యామేజ్ అయినా ఆర్మర్ పైలట్ను కాపాడుతుంది. పైలట్ ఇజెక్ట్ చేస్తాడు. ఆశ్చర్యకరమైన ఫ్యాక్ట్ ఏమిటంటే, A-10 యొక్క టైటానియం ఆర్మర్ దాదాపు 1200 రౌండ్లను కూడా తట్టుకోగలదు. ఇది ఒక ఫ్లయింగ్ ట్యాంక్ లాంటిది. HC-130J కమాండ్ ప్లేన్ మరియు 2 HH-60D హెలికాప్టర్లు రెస్క్యూ మిషన్ కోసం లాంచ్ అవుతాయి. ఈ హెలికాప్టర్లు రాత్రి సమయంలో కూడా సూపర్ అడ్వాన్స్డ్ నైట్ విజన్తో పనిచేస్తాయి. పెడ్రో 11 మరియు పెడ్రో 12 లో ఆల్టిట్యూడ్లో వ్యాలీస్ గుండా వెళ్తాయి. ఇలాంటి లో ఆల్టిట్యూడ్ ఫ్లైట్ హెలికాప్టర్ పైలట్లకు చాలా కష్టమైంది. ఒక చిన్న తప్పిదం కూడా ప్రమాదం. పెడ్రో 11 డౌన్ పైలట్ దగ్గర ల్యాండ్ అవుతుంది. డస్ట్ ఎగురుతుంది. రెస్క్యూ టీం చాలా త్వరగా పనిచేయాలి, ఎందుకంటే శత్రువు ఎప్పుడు వచ్చి అటాక్ చేస్తారో తెలీదు. క్రూ పైలట్ను త్వరగా హెలికాప్టర్లోకి తీసుకుంటారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ కేవలం నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది నిజంగా ఒక హై టెన్షన్ మూమెంట్. పెడ్రో 12 ఓవర్ వాచ్ ఇస్తుంది, చుట్టూ స్కాన్ చేస్తుంది. ఇలాంటి ఓవర్ వాచ్ హెలికాప్టర్ రెస్క్యూ టీంను రక్షిస్తుంది. ఇది ఒక అత్యంత ముఖ్యమైన రోల్. ZU-23 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ నుంచి హెవీ ఫైర్ వస్తుంది. ఈ గన్ ఇప్పటికీ చాలా దేశాల్లో ఉపయోగంలో ఉంది. దీని ఫైర్ రేట్ చాలా హై. పెడ్రో 12కి డ్యామేజ్ అవుతుంది. స్మోక్ అండ్ స్పార్క్స్. హెలికాప్టర్ ఇంకా ఎలా ఎగురుతుందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సర్వైవర్స్ పెడ్రో 11కి ట్రాన్స్ఫర్ అవుతారు. ఈ ట్రాన్స్ఫర్ ఫైర్ కింద జరగడం చాలా ప్రమాదకరం, కానీ వారు దాన్ని సక్సెస్ఫుల్గా చేశారు. F-35లు వచ్చి ZU-23 గన్ను ప్రిసిషన్ స్ట్రైక్తో ధ్వంసం చేస్తాయి. F-35 యొక్క స్టెల్త్ టెక్నాలజీ ఇక్కడ చాలా ఉపయోగపడింది. ఇది ఆధునిక యుద్ధంలో ఒక గేమ్ చేంజర్. పెడ్రో 11 ఓవర్లోడ్ అయిన వ్యాలీస్ గుండా లో ఆల్టిట్యూడ్లో ఎస్కేప్ అవుతుంది. ఓవర్లోడ్ హెలికాప్టర్ ఎలా ఎగురుతుందో ఊహించండి. ఇది నిజంగా అద్భుతం. పైలట్ ఇప్పుడు సేఫ్గా హెలికాప్టర్లో ఉన్నాడు. క్రూ రిలాక్స్ అవుతారు. ఈ మూమెంట్లో అందరి ముఖాల్లో ఉపశమనం కనిపిస్తుంది. US క్యారియర్ గ్రూప్ USS అబ్రహాం లింకన్ నుంచి F-35లో లాంచ్ అవుతాయి. క్యారియర్ నుంచి జెట్ లాంచ్ చేయడం ఒక అద్భుతమైన సైన్స్. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మరియు డీకాయ్స్ ఎనిమీ రాడార్ను కన్ఫ్యూజ్ చేస్తాయి. ఈ డీకాయ్స్ శత్రువు మిసైళ్లను తప్పుదారి పట్టిస్తాయి. ఇది ఒక స్మార్ట్ యుద్ధ టెక్నిక్.
F-35 ఇంజిన్ హీట్ సిగ్నేచర్ ఇరాన్ మిసైళ్లకు టార్గెట్ అవుతుంది. ఇలాంటి హీట్ సిగ్నేచర్ ఇరాన్ యొక్క అధునాతన మిసైల్ సిస్టమ్స్లకు సులభ టార్గెట్. మొత్తం మిషన్ రీక్యాప్లో జెట్లు, హెలికాప్టర్లు, ఎక్స్ప్లోజన్స్ చూపిస్తారు. ఈ మొత్తం ఆపరేషన్ ఎంత కష్టమైనదో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. రెస్క్యూ హెలికాప్టర్లు సేఫ్గా తిరిగి వస్తాయి.